అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ 7th క్లాస్ హానీకోమ్ గ్రామర్ అనేది నేర్చుకోవాలనుకుంటున్నారో తొందరగా 1 లేదా 2 గంటల్లో కంప్లీట్ చేయడానికి మీకు పీడిఎఫ్ అనేది ప్రిపేర్ చేయబడింది. పర్చేస్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అట్లానే మీకు పాఠ్యాంశాలన్నీ ఏవైతే లెసన్స్ ఉన్నాయో వాటన్నిటిని లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయబడి అవి కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి. గ్రామర్ కూడా అదేవిధంగా మీకు అలానే సప్లిమెంటరీ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ అవైలబుల్గా ఉన్నాయి. దయచేసి గమనించండి. ఇక యూనిట్ 6 విషయానికి వచ్చేస్తే పేజ్ నెంబర్ 94లో మీకు గ్రామర్ అనేది ఉంది. వొకాబులరీ కానివ్వండి, గ్రామర్ కానివ్వండి. ఇక్కడ మొట్టమొదట టిప్కి సంబంధించి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. వాటిని మ్యాచింగ్ చేయండి అనేసి అడగడం అనేది జరిగిందనమాట. మొదటిది మీరు చూసినట్లయితే మొదటిది వచ్చేసి ఫింగర్ టిప్స్ అండి. ఫింగర్ టిప్స్ అంటే మన యొక్క వేళ్ళున్నాయని వాటి కొనలన్నమాట. ద ఎండ్ ఆఫ్ వన్స్ ఫింగర్స్, అది ఫింగర్ టిప్స్ అవుతుంది. కాబట్టి మొదటి దానికి వచ్చేసి సి. నెక్స్ట్ ద టిప్ ఆఫ్ యువర్ నోస్ అంటే ముక్కు ఉంది కదండి, ముక్కుకున్న చివరి భాగం ఏదైతే ఉందో దాన్ని ద టిప్ ఆఫ్ యువర్ ద టిప్ ఆఫ్ నోస్ అంటారు. ద పాయింటెడ్ ఎండ్ ఆఫ్ యువర్ నోస్ అనమాట. అంటే ముక్కుకి చివరిలో పాయింటెడ్గా ఉంటుంది కదా, అట్లా ముందుకు వచ్చిన పార్ట్ దానిని టిప్ ఆఫ్ నోస్ అంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫ్లో ఉంది ద పాయింటెడ్ ఎండ్ ఆఫ్ యువర్ నోస్ అనేసి, కాబట్టి అది రాయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ టిప్ ద వాటర్ అవుట్ ఆఫ్ ద బకెట్ అంటే ఏంటంటే బకెట్లో నుంచి మొత్తం నీళ్ళన్నీ పోగొట్టడం అనమాట, అంటే పారేయడం. ఇది ఎక్కడ ఉందో చూద్దాం. అదండి ఎంటీ ఏ బకెట్ బై టిల్టింగ్ ఇట్. ఎన్నోది ఇది? ఈ అన్నమాట. అంటే మొత్తం బకెట్లో ఏవైతే వాటర్ ఉన్నాయో అవన్నీ కూడా ఖాళీ చేయడం, వంచేసి నీళ్లు పోయేటట్లు చేసి ఖాళీ చేయడం అనమాట. హ్యావ్ సంథింగ్ ఆన్ ద టిప్ ఆఫ్ యువర్ టంగ్. అరే నాలుక చివర్లో ఆడుతుందిరా, అదేందో గుర్తుకు రావట్లేదు అని అంటూ ఉంటాం. దాన్ని హ్యావ్ సంథింగ్ ఆన్ ద టిప్ ఆఫ్ యువర్ టంగ్ అని అంటాం అనమాట. ఇది వచ్చేసి ఎక్కడుందని చూస్తే టు బీ అబౌట్ టు సే సంథింగ్, ఏదో చెప్పాలి అని అనుకోవడం అనమాట. బీ అబౌట్ టు సే సంథింగ్. నెక్స్ట్ టిప్ ద బోట్ ఓవర్ అంటే ఈ బోట్ ఏదైతే ఉందో దాన్ని మేక్ ద బోట్ ఓవర్ టర్న్ అంటే తిరగదిప్పేయడం అనమాట. బోటు తిరగబడింది అంటారు కదా, అదనమాట. టిప్ ద బోట్ ఓవర్ అంటే తిరగదిప్పడం అని అర్థం. ఇది బీలో ఉంది. మేక్ ద బోట్ ఓవర్ టర్న్ అంటే బోట్ని తిప్పడం అనమాట. టిప్ హిమ్ ఏ రూపీ అంటే టిప్ ఇవ్వడం. జనరల్గా మనం టిప్ ఇస్తాం కదా, రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడైనా వెళ్ళినా ఇస్తూ ఉంటాం. గివ్ ఏ రూపీ టు హిమ్ టు థ్యాంక్ హిమ్ అంటే యాక్చువల్గా టిప్ ఎందుకు ఇస్తామంటే అతను చేసిన సేవకి గుర్తించి మనం కొద్దిగా ఏదైతే అంటే ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే దాతృత్వం కలిగి ఉండడం అని. టిప్ హిమ్ ఏ రూపీ అంటే కొంచెం దాతృత్వం కలిగి ఉండు అనేసి అనమాట. టిప్ ఆఫ్ ద బ్యాట్, బ్యాట్ యొక్క అంచుని టిప్ ఆఫ్ ద బ్యాట్ అంటారండి. మనం అది చూసినట్లయితే ఎక్కడుందో చూద్దాం. ఇది అయిపోయింది. బీ అబౌట్ టు సే సంథింగ్ అనేది అయిపోయింది. గివ్ ఏ రూపీ టు హిమ్ టు థ్యాంక్ హిమ్, ఇది కూడా టిప్ అయిపోయింది. తర్వాత టిప్ ఆఫ్ ద బ్యాట్ అంటే ఎండ్ ఆఫ్ ది బ్యాట్ అని, అంచు అనమాట. కాబట్టి ఎక్కడుంది? ఇది ఐ ఉంది, కాబట్టి ఐ రాసేస్తాం. ద పోలీస్ వర్ టిప్డ్ ఆఫ్ అంటే ఏంటంటే ముందే వాళ్ళకి సమాచారం అనేది అందింది. ద పోలీస్ వర్ టోల్డ్ ఆర్ వాండ్ ముందుగానే సమాచారం వాళ్ళకి అందడం అయితే జరిగింది. ఎక్కడుంది? జే అనమాట. నెక్స్ట్ ఇఫ్ యూ టేక్ మై టిప్ అంటే ఏంది అర్థం? నా సజెషన్ గనక, నా సలహా గనక నువ్వు తీసుకున్నట్లయితే అనేసి అనమాట. నా సలహా గనక నువ్వు తీసుకున్నట్లయితే, ఇఫ్ యూ టేక్ మై టిప్, అది నా సలహా గనక నువ్వు తీసుకున్నట్లయితే అనేసి. తర్వాత ద బ్యాట్ టిప్డ్ ద బాల్ అంటే ఏంటంటే ద బ్యాట్ లైట్లీ టచ్డ్ ద బాల్. ద బ్యాట్ టిప్డ్ ద బాల్ అంటే ఏంటంటే లైట్గా టచ్ చేయడం బాల్ని, అంటే బాగా హార్డ్గా అనేది రాలేదు, లైట్గా టచ్ అయింది అనేసి. కాబట్టి ఇది హెచ్. ఈ విధంగా ఇదండి మ్యాచింగ్ అనేది. మనం ఒకసారి వీటి మీనింగ్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాం. ఫింగర్ టిప్స్ అంటే ఎండ్స్ ఆఫ్ వన్స్ ఫింగర్స్ అండి, వేలి కొనాలన్నమాట. ద టిప్ ఆఫ్ యువర్ నోస్ అంటే మన ఏదైతే ముక్కుందో దాని చివర భాగం అనమాట. తర్వాత టిప్ ద వాటర్ అవుట్ ఆఫ్ ద బకెట్ అంటే ఎంటీ చేయడం, బకెట్ని వంచేసి దాంట్లో ఉన్న వాటర్ అన్ని పోయేటట్లు చేయడం. హ్యావ్ సంథింగ్ ఆన్ ద టిప్ ఆఫ్ యువర్ టంగ్ అంటే అరే నాలుగు మీద ఆడుతుందిరా, ఆ పదం గుర్తుకు రావట్లేదు అంటాం కదా, అదే. టిప్ ద బోట్ ఓవర్ అంటే బోటుని తిప్పడం అనమాట.
అంటే సరిగా ఉన్నదని మామూలు కూర్చునే సైడ్ కాకుండా బోర్లా చేయడం అనమాట. టిప్ హిమ్ ఏ రూపీ అంటే దాతృత్వం కలిగి ఉండడం. టు థ్యాంక్ హిమ్ అంటే సాయం చేసినందుకు కృతజ్ఞత తెలపడం అనమాట. ఇది కృతజ్ఞత తెలపడం అంటే రూపాయి ఇచ్చాను, జనరల్ సర్వీస్ ఉంటుంది కదా అట్లాంటి అనమాట. టిప్ హిమ్ ఏ రూపీ అంటే ఒక రూపాయి ఇవ్వమని. అంటే ఏంటంటే టిప్ అనేది ఏంటంటే టు థ్యాంక్ అనే యాక్చువల్గా. ద టిప్ ఆఫ్ ద బ్యాట్ అంటే బ్యాట్ యొక్క చివర. ద పోలీస్ వర్ టిప్డ్ ఆఫ్ అంటే పోలీసులకి సమాచారం ముందుగానే అందింది అని అర్థం అనమాట. ముందే అందింది సమాచారం అని. ఇఫ్ యూ టేక్ మై టిప్ నా అడ్వైస్ కనుక నువ్వు తీసుకున్నట్లయితే. ద బ్యాట్ టిప్డ్ ద బాల్ అంటే స్లైట్గా టచ్ అవ్వడం బ్యాట్ బాల్కి అనమాట. ఇప్పుడు రెండో పార్ట్కి వచ్చామండి. అండ్ రెండో దానికి ద వర్డ్స్ హెల్పరు, కంపానియన్, పార్ట్నరు, అకంప్లీస్. ఇవి మీరు చూసినట్లయితే దరిదాపులుగా ఒక ఫ్రెండ్ అనేటటువంటి మీనింగ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. హెల్పర్ అంటే మనం చిన్నగా డివైడ్ చేయొచ్చు, హెల్ప్ చేసేవాడని. కంపానియన్ అంటే మిత్రుడు. పార్ట్నర్ అన్నాం అనుకోండి, పార్ట్నర్ వచ్చేసి ఏంటంటే జనరల్గా బిజినెస్లో పార్ట్నర్స్ అంటూ ఉంటాం. జనరల్గా లైఫ్ పార్ట్నర్, బిజినెస్లో పార్ట్నర్ అనేది వాడతాం. అకంప్లీస్ అనేది చాలా తక్కువగా వింటాం మనం. కారణం ఏంటంటే అకంప్లీస్ అనేది నేరాల్లో తోడుగుండేవాడు అనమాట. నేరాల్లో ఉండేటప్పుడు అప్పుడు చేసేవాడు. ఇప్పుడు బిజినెస్ చూసామనుకోండి, బిజినెస్కి ఎవరు ఉంటారు అంటే పార్ట్నర్ ఉంటారు, బిజినెస్ పార్ట్నర్. నెక్స్ట్ మై డాష్ ఆన్ జర్నీ, జర్నీలో తోడుండేవాడు కంపానియన్. యాక్చువల్గా కంపానియన్ అంటే ఇది దేని నుంచి వచ్చిందంటే పానిస్ అంటే బ్రెడ్ అనమాట. ఒకే కంచంలో కూర్చొని తింటారు చూసారా అన్నం అని, బ్రెడ్ తినేవాళ్ళని, ఒకే బ్రెడ్ తినేటటువంటి వాళ్ళని తెలుసుంటేనే కదా. సో కంపానియన్. ఐఆమ్ మదర్స్ లిటిల్, నేను మా అమ్మకి చిన్న హెల్పర్ అనమాట. మై మదర్స్ ఐఆమ్ మదర్స్ లిటిల్ హెల్పర్. ఏ ఫెయిత్ఫుల్ డాష్ సచ్ యాజ్ ఏ డాగ్ అంటే ఫెయిత్ఫుల్ ఏమొస్తుంది కంపానియన్. ఇక్కడ కూర్చొని తినేవాడని కదా, ఫ్రెండ్ అయితేనే కదా అంత క్లోజ్గా ఉండేవాడని. కంపానియన్ అంటే మిత్రుడు అయిపోయింది తర్వాత. ఏ ఫెయిత్ఫుల్ కంపానియన్ సచ్ యాజ్ డాగ్, కుక్క లాంటి ఏవో విశ్వాసం ఉండే మిత్రుడు. అంటే జనరల్గా కుక్కనేని మిత్రుడుగా భావిస్తూ ఉంటారు. ఆ కంపానియన్ ఇంకోటి తోడుగా ఉండడం అనే మీనింగ్ కూడా ఉంటుంది, తోడుగా ఉండడం ఆ విధంగా. ద థీఫ్స్ అకంప్లీస్, మనం ముందే చెప్పుకున్నాం కదా, అకంప్లీస్ అనేది చాలా తక్కువ వాడతాం. ఎందుకంటే క్రైమ్ టర్మినాలజీ ఏదైతే ఉందో క్రిమినల్ టర్మినాలజీ దాంట్లో అకంప్లీస్ అని ఉంటుంది. ఫ్రెండ్కి వాళ్ళు అంటే ఆ నేరాన్ని చేసేటప్పుడు సాయం చేసేవాడని. ఫైండ్ ఏ గుడ్, ఎవరిని ఇక్కడ మనం చూసినట్లయితే ఫైండ్ ఏ గుడ్ హెల్పర్ అంటే పని చేసేవాడని అర్థం అనమాట హెల్పర్ అంటే. నెక్స్ట్ టెన్నిస్, గోల్ఫ్, బ్రిడ్జ్, పార్ట్నర్. ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉంటారు కదా జనరల్గా టెన్నిస్ ఆడేటప్పుడు కానీ అట్లాంటి వాళ్ళని పార్ట్నర్ అంటారు. పక్కన డబుల్స్ ఆడేటప్పుడు పార్ట్నర్, ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ హీస్ డాష్ ఇన్ హీస్ క్రిమినల్ యాక్టివిటీస్, అకంప్లీస్. ఎప్పుడైనా క్రిమినల్ యాక్టివిటీస్లో ఎవడైనా తోడుగా వాడితో పాటు వెళ్తే అతన్ని అకంప్లీస్ అంటారు. అతన్ని కూడా ఏంటంటే ఆ నేరాల్లో సహచర్యంగా నేరాల్లో సాయం చేసే మిత్రుడు అనుకోవచ్చు. అంటే దగ్గరగా ఉంటాడు అనమాట, అతన్ని అకంప్లీస్ అంటారు ఏ నేరాల్లో కానీ చేయటం. పార్ట్నర్ అనేది మనం చూసాం, లైఫ్ పార్ట్నరు అండ్ అట్లానే బిజినెస్లో పార్ట్నర్ అంటాం. అండ్ టెన్నిస్ ఇట్లాంటి వాటిలో డబుల్స్ పార్ట్నర్ ఉంటారు. కంపానియన్ ఆన్ ద జర్నీ ఒకటి చూసాం. డాగ్ దగ్గర కంపానియన్ అనేది ఒకటి చూసాం. హెల్పరు అంటే జనరల్గా సాయం చేసేవాడు, పన్నోడు అని కూడా అర్థం వస్తుంది, హెల్ప్ చేసేవాడు. ఫస్ట్ టిప్లో ఎట్లా అయితే మనం చూసామో ఇప్పుడు స్టామ్ ఇవన్నీ బ్రేక్ గురించి మనం చూడబోతున్నాం. స్టామ్ బ్రోక్ అనేది మొదటిది. బ్రేక్ మీద ద స్టామ్ బ్రోక్, డే బ్రేక్, బిగినింగ్ టు బ్రేక్, వాయిస్ బ్రోక్, ఇట్లా ఏంటంటే బ్రేక్ మీద ఇవ్వడం అనేది జరిగింది. వీటిలో కొన్ని ఇడియమ్స్ ఉన్నాయి, కొన్ని మామూలు మీనింగ్స్ ఉన్నాయి, కాబట్టి అవన్నీ మనం చూద్దాం. ద స్టామ్ బ్రోక్ అంటే ఏంటంటే అర్థం తుఫాన్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అయిందని. ద స్టామ్ బ్రోక్ అంటే ఇట్ బిగాన్ ఆర్ బర్స్ట్ ఇంటూ యాక్టివిటీ, స్టార్ట్ అయింది తుఫాను అవన్నీ కూడా. డే బ్రేక్ అంటే బిగినింగ్ ఆఫ్ డే లైట్. డే బ్రేక్ అంటే జనరల్గా సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు, మరలా ఉదయిస్తాడు. ఈ మరలా ఉదయించడానికి ముందున్న సమయాంతరం 1 డే కదా, డే బ్రేక్ అంటారు. డే బ్రేక్ అంటే అక్కడతో ఒక డే అయిపోయి ఇంకో డే స్టార్ట్ అవుతుంది అని. డే బ్రేక్ అంటే ద బిగినింగ్ ఆఫ్ డే లైట్, అంటే డే లైట్ అనేది స్టార్ట్ అవడం.
నెక్స్ట్ హిజ్ వాయిస్ ఈజ్ బిగినింగ్ టు బ్రేక్ అంటే అర్థం ఏంటంటే అప్పుడు దాకా చిన్నపిల్లడు వాయిస్ ఉంటుంది 14-15, ఆ తర్వాత ఏమైందంటే మెచ్యూర్ అవుతుంది గొంతు, మారిపోతుంది వాయిస్. దాన్ని ఏంటంటే హిజ్ వాయిస్ ఈజ్ బ్రేకింగ్, లేకపోతే హిజ్ వాయిస్ ఈజ్ బిగినింగ్ టు బ్రేక్ అంటే వాడు పెద్దోడు అవుతున్నాడు, వాడి గొంతు మారిపోతుంది అని అర్థం. హర్ వాయిస్ బ్రోక్ అండ్ షీ క్రైడ్ మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు ఏవైతే ఉన్నాయో అవి తడబడ్డం అంటే బాధపడుతున్నట్టుగా అయిపోయి ఏడవడం అనమాట. కుడ్ నాట్ స్పీక్ మాట్లాడలేకపోవడం, అండ్ వాజ్ సాడ్ టు స్పీక్ అంటే బాధతో మాట్లాడడం అనమాట. హర్ వాయిస్ బ్రోక్ అండ్ షీ క్రైడ్ అంటే వాజ్ టూ సాడ్ టు స్పీక్ అంటే అసలు చెప్పలేనంత బాధతో మాటలు రాకపోవడం, అది కూడా ఉంటుంది. హర్ వాయిస్ బ్రోక్ అండ్ షీ క్రైడ్ అంటే సింపుల్గా ఏంటంటే తాను బాధతో ఉంది, మాటలు రావట్లేదు అండ్ ఏడవడం మొదలుపెట్టింది. దట్స్ ద థింగ్ ఇక్కడ మాట్లాడలేనంత బాధ అనేది అవుతుందని. ద హీట్ వేవ్ బ్రోక్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ హీట్ వేవ్ అనేది ఎండ్ అయిపోయింది. దిస్ కైండ్ ఆఫ్ వెదర్ ఎండెడ్ అంటే ఆ హీట్ వేవ్స్ ఏదైతే ఉన్నాయో అవి ఎండ్ అయిపోయినాయి, సమాప్తం అక్కడితో. బ్రోక్ ద బ్యాడ్ న్యూస్ అంటే యాక్చువల్గా ఏంటంటే చావు కబురు చల్లగా చెప్పడం అంటారు కదా, అదనమాట. జెంట్లీ టోల్డ్ సమ్ వన్ ద బ్యాడ్ న్యూస్ చాలా సునాయాసంగా మెత్తగా అతి సున్నితంగా చెడు వార్తని చేరవేయడం, చావు కబురు చల్లగా చెప్పడం అనమాట బ్రోక్ ద బ్యాడ్ న్యూస్ అంటే. నెక్స్ట్ బ్రేక్ ఏ స్ట్రైక్ అంటే స్ట్రైక్ చేస్తారు కదా, దాన్ని ఆపేయడం అనమాట. ఎండ్ బై మేకింగ్ ద వర్కర్స్ సబ్మిట్ అంటే వర్కర్స్ అందరూ కూడా ఏదైతే వాళ్ళు ఇక ఆపేయడం, సబ్మిట్ అవ్వడం, ఓకే మేము ఇంతవరకు చేసాం చాలు, ఇంకా మేము ఫర్దర్గా మూవ్ అవ్వట్లేదు, స్ట్రైక్ని డిస్కంటిన్యూ చేస్తున్నాం, స్ట్రైక్ని కాల్ ఆఫ్ చేస్తున్నాం అనేసి చెప్పడం అనమాట. బ్రేక్ ఏ స్ట్రైక్ అంటే కాల్ ఆఫ్ చేయడం. ఇక ప్లేలిస్ట్లు అండి, గ్రామర్కి సంబంధించింది, లెసన్కి సంబంధించింది అండ్ సప్లిమెంటరీ రీడర్ యాజ్ వెల్ యాజ్ పీడిఎఫ్, ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, దయచేసి గమనించండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.